ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి. ఇక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అన్నిటికీ నిన్న మధ్యాహ్నం నుండి బ్యాచ్ నెంబర్లు కేటాయించబడ్డాయండి. ఇక ఈ రోజు జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు వారిగా చూస్తున్నట్లయితే విద్యాశాఖ, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి డిపార్ట్మెంట్, అలాగే ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఫిబ్రవరి 2వ తేదీ జీతాలు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే, పెన్షన్ బిల్లులు లేదా జీతాలు బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకు వెళ్లి జమలు జరుగుతాయి. ఈ విధానం అవగాహన తెలుసుకోండి. మొదటిది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ. రెండవది ఈక్యూబర్. తర్వాత బ్యాచ్ నంబర్లు అలాట్‌మెంట్. ఈ విషయాల గురించి చాలా మంది పెన్షనర్లకు అర్థం కావడం లేదు. వాటి వివరాలు తెలుసుకోండి. ముందుగా సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ల బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు. ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి గ్రీన్ ఛానెల్‌కు వెళతాయి. ఈ బిల్లులను ఆమోదించకపోతే ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు. ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానెల్‌కు వెళ్తాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టీఓ ద్వారా అప్రూవ్ అయిందని, ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని అర్థం. అలాగే ఈక్యూబర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవ్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐకు చేరుకున్నాయని, అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారం. అలాగే బ్యాచ్ నంబర్స్ అలర్ట్ అనగా ఆర్‌బీఐ మీ జీతం లేదా పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం. బ్యాచ్ నంబర్లు అలాట్‌మెంట్ జరిగిన గంట నుంచి 3 గంటల లోపల జీతాలు లేదా పెన్షన్లు జమ జరుగుతాయి. ఈ సమాచారాన్ని ముఖ్యంగా జీతాలు, పెన్షన్లు పొందుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.